మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అక్కడ ఏం జరగట్లేదు. క్యాజువల్ డాక్టర్లు అయినా పీజీ స్టూడెంట్స్ పెట్టి ప్రిస్క్రిప్షన్ అడిగితే వాళ్ళు నెట్ లో సిస్టమ్ లో చెక్ చేసి మెడిసిన్స్ రాయిస్తున్నారు. కేవలం ఒక సీనియర్ డాక్టర్ లేరు. ఏదైనా కేసెస్ ఉంటే ఇమ్మీడియట్ రెఫర్ అంటున్నారు. ఇంకో కేసు ఏమైనా మీకేమి పేరు వెళ్ళిపోవద్దు నాకు చెప్పినట్టుగా చెప్తున్నారు. ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడతారు. ఈ నరేష్ రెడ్డి అనే వ్యక్తి అపోలో హాస్పిటల్ కబడ్డీ హాస్పిటల్ పెట్టుకొని గవర్నమెంట్ డాక్టర్లు మొత్తం పక్కన పెట్టి కేవలం పీజీ స్టూడెంట్స్ తోటి ఆ హాస్పిటల్ వెళుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అపోలో హాస్పిటల్ యాజమాన్యం, ఆ యాజమాన్యం ఈ ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళని ఒప్పందం రద్దు చేసేంత వరకు అవసరమైతే ఈ విషయపై నేను ఆమరణ దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి చెప్పా, ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నా బిడ్డ విషయంలో న్యాయ విచారణ జరగాలి. ఏమి జరిగింది తేల్చాలి. ఏ డాక్టర్లు అయితే బాగుందని ఇంటికి పంపించారో అదే హాస్పిటల్లో నా బిడ్డకు హెడ్ ఇంజరీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఆ బిడ్డ సాగుకు కారణం ఏమో తెలుస్తున్నారు. ఇందు 35 సంవత్సరాలు జరిగిన ఆ బిడ్డ జీవితాన్ని మరణాన్ని కళ్ళాలు చూస్తే ఏ తండ్రి కూడా ఇట్లాంటి శోకం వాళ్ళు ఉంటుంది. ఇంతకన్నా దురదృష్టం దగ్గర కూడా విజ్ఞప్తి చేస్తున్న పాత్రికేయులందరూ కూడా ఈ విషయంపై ఖచ్చితంగా అందరూ సహకరించాలి. ఈ యొక్క బోర్డుగా అపోలో హాస్పిటల్ యాజమాన్యం, బోనస్ యాజమాన్యం అక్కడ కేవలం పీజీ స్టూడెంట్స్ పెట్టుకొని ప్రాణాలతో చల్లగడబడుతున్నారు. పేద వర్గాల జీవితాలతో చెల్లబడుతున్నారు. ఈ నరేష్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి. అక్కడ 6 డాక్టర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. న్యాయ విచారణ జరగకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని ఒక తండ్రిగా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సీఎంఓతో మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా వీళ్ళ అంతర్యాత్ర 2 గంటసేపు ఆయన ఇంటి దగ్గర శ్మశాన వాటి వారు వచ్చి మళ్ళా ఇంటికి వచ్చిన బిడ్డలకు ఓదార్పు చెప్పారు. కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. అదేవిధంగా రాజకీయ పార్టీలకు అత్యధికంగా నా బిడ్డ చనిపోయే సందర్భంలో నిన్న ఉదయం నుండి రాత్రి వరకు వేలాది మంది ఆ బిడ్డకు అంతిమ సంస్కరణలో పాల్గొన్నారు. ఆ బిడ్డకు సంతాపం తెలియజేశారు. వారికి అందరూ ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అపోలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నా బిడ్డకు జరిగిన విషయం పైన ప్రతి ఒక్కరు స్పందించాలి. భవిష్యత్తులో నా బిడ్డకు జరిగిన దుర్ఘటన సంఘటన ఏ బిడ్డకు జరగకూడదు కూడా మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. రేపటి నుండి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం పెడుతున్నాం. రేపే అన్ని రాజకీయ పార్టీలు సంప్రదిస్తున్నాం. రాజకీయ పార్టీలతో సమావేశం పెడుతున్నాం. స్వచ్ఛంద సంఘాలతో, ప్రజా సంఘాలతో, మహిళా సంఘాలతో దశల వారి కార్యక్రమం రూపకల్పన చేస్తా. పాంప్లెట్ ప్రింట్ చేస్తా, పోస్టర్లు ప్రింట్ చేస్తా. నా బిడ్డ ఫోటో వేసి ఈ అపోలో యాజమాన్యం, అపోలో హాస్పిటల్ డాక్టర్లు నా బిడ్డను హత్య చేశారు. దీనికి నిరసనగా భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తాం. ప్రజల యొక్క మద్దతు సమీకరిస్తా. భవిష్యత్ కార్యక్రమాలు అవసరమైతే ఆమరణ ప్రాణ త్యాగాన్ని సిద్ధమవుతాం తప్ప అపోలో యాజమాన్యం ఉండడానికి వీళ్ళని కూడా మరొకసారి పత్రిక ముఖ్య విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.